ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రవచనకర్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. భారతం చదవాలని చాలా మంది కోరుకుంటుందండి. నాకు కూడా అనిపించింది చదువుదాం ఒకసారి అని, కానీ అది సాహసమే అన్నారు కొంతమంది. అందులో భాగంగా నువ్వు చదవాలనుకుంటే మొదటి నుంచి ప్రారంభించేవు, అలా మాత్రం చేయకు, మధ్యలోనే ఆపేస్తా, లేకపోతే ఏదో ఒక ఆటంకం వస్తుంది. విరాట పర్వం అనేటువంటి ఒక పర్వం ఉంటుంది, అక్కడి నుంచి నువ్వు ప్రారంభించు, నువ్వు అనుకోకుండానే భారతాన్ని నువ్వు పూర్తి చేస్తావు అని చెప్పారు. ఇది ఎంతవరకు నిజం? అంటే మనం భారతం చదవాలనుకుంటే విరాట పర్వం నుంచి మొదలు పెట్టాలి. కానీ నాకు ఒక సందేహం, విరాట పర్వం మొదటి పర్వం కాదు కదా, అది మధ్యలో ఎక్కడో ఉంటుంది. దాంతో స్టార్ట్ చేయటం ఏంటి అనేది ఒక సందేహం సార్. దీనికి ఏమైనా ప్రత్యేకంగా కారణాలు ఉన్నాయా? శ్రీ గురుభ్యో నమః. చాలా మంచి ప్రశ్నలు వేశారండి. మీరు అడిగిన దానిలో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, మహాభారతాన్ని చదవటం అనేది ఒక పెద్ద సాహసము అని చెప్పి అంటున్నారు. మహాభారతం చదవటం అనేది సాహసమేం కాదు, ఓపిక లేదు జనాలకి, అంతే. అక్కడ వచ్చింది కానీ సమస్య. చదవద్దు, లేకపోతే చదవటం అనేది చాలా కష్టము అని అది మన అపోహ, అంతే. వాస్తవానికి మహాభారతం 1,25,000 శ్లోకాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైన గ్రంథం. అందుకని అసలు మహాభారతం అనే పేరు ఇలా వచ్చిందో తెలిసిన, మహత్వాత్ భారవత్వాత్ మహాభారతమిత్యుచ్యతే అంటారు. అంటే దానిలో ఉండేటువంటి గొప్పదనం వల్ల, భారవత్వాత్ అంటే ఇంతలా పుస్తకం కదా, చిన్న పుస్తకం ఏం కాదు అది. మీరు చూసే ఉంటారు కదా, ఒక్కొక్కటి కనీసం ఒక 18 పర్వాలు కలిపేసి మీకు ఒక 10-12 భాగాలు వేస్తే గానీ అవ్వదు అది, అంత పెద్ద పుస్తకం అది. కాబట్టి అంత గొప్పదైనటువంటిది. అంతేకాక మహాభారతంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, దాని గురించి పెద్దలు చెప్తున్నటువంటి మాట, యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్ర క్వచిత్ అన్నారు. అంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే అంతటా ఉంది. అంటే మహాభారతంలో ఉండే విషయాలే ఏవైనా మీరు ఏ పురాణాలు తీసుకోండి, ఏ ఇతరమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన ఏ గ్రంథాన్ని తీసుకున్నా, ప్రతి దానిలో ఉండేటువంటి విషయం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మహాభారతంలో ఉంటుంది. అది ఎక్కడో చోట. మీరు రామాయణం తీసుకోండి, భాగవతం తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి, ఏ ఇతర పురాణాల్లో కథలు ఏవైనా తీసుకోండి, అది ఎక్కడో ఒక చోట, అంటే కొద్దిగా పెద్దదిగా చెప్పుండొచ్చు, చిన్నదిగా చెప్పుండొచ్చు, కానీ మొత్తానికి ఉంటుంది ఆ విషయం. ఇక ఇక్కడ లేనిది ఇంకెక్కడన్నా ఉందా అని అనుకుంటారేమో. ఎన్నే హాస్తి నా తత్ర క్వచిత్ అన్నారు. అంటే ఇక్కడ లేనటువంటిది ఇంకెక్కడా ఉండదు అని. ఇక మీరు ఏ పుస్తకం తీసుకున్నా సరే దానిలో మీకు ఈ విషయమే ఉండదు. అంతే, ఓపిక ఉంటే చాలు, కానీ సాహసం చేయాలి, మరి ఏదో లోపలికి పోయి ఇది చేయాలనేటువంటి విషయమే లేదు. తర్వాత మహాభారతం ఏంటంటే అది గొప్ప నీతి శాస్త్రం. మనం అంతా కూడాను ఎలాగ మనిషి బాగుండాలి, ఏ విధంగా మనిషి సక్రమమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటి విషయాల్ని మనకి చెప్పినటువంటి. ఇది మీ మొదటి ప్రశ్నకి సమాధానం. ఇక రెండవ ప్రశ్న వేశారు మీరు, ఏమని, విరాట పర్వతంలో భారతం ఎందుకు ప్రారంభించాలి అనేటువంటి. దీనికి శాస్త్ర ప్రమాణం ఏమీ లేదండి, లేదు. కానీ శాస్త్రంతో పాటు సాంప్రదాయం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు శాస్త్రాలు అన్ని శాస్త్రాల్లో ఉండవు. ఇప్పుడు మీకు సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది, సమ్మక్క సారలమ్మ గురించి ఏ శాస్త్రం చెప్పారు చెప్పండి? అలా అని చెప్పి ఆ అమ్మవారిని పూజించినటువంటి వాళ్ళు ఉంటారా? కోట్ల జనాలు వస్తారు. మరి ఇంతమందికి ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారలమ్మ గురించి శాస్త్ర ప్రమాణం లేదు అని చెప్పి తీసేయగలమా మనం? లేదు కదా. కాబట్టి అది సాంప్రదాయం. ఇలా మనకి ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయండి. మన డైలీ లైఫ్లో కూడాను మనం చాలా చాలా విషయాలకి అన్నిటికీ శాస్త్రాలకి ప్రమాణమే ఉండదు. ఇప్పుడు ఒక నిమ్మకాయలో దీపారాధన చేయాలంటారు, ఒక ఆయన చేస్తూ ఉంటారు జనం. ఎక్కడుందమ్మా శాస్త్ర ప్రమాణం? నోరు మూసుకోయా నువ్వు అంటారు మనం అండి. ఇంకొక ఆయన ఈ మధ్య బాగా వారాహి పూజలు బాగా ఎక్కువైపోయినాయి. ఈ వారాహి అమ్మవారికి గుమ్మడికాయలో దీపారాధన చేయాలి. ఇవన్నీ కూడాను అంటే
శాస్త్రాల్లో ఎంతవరకు ఉన్నాయి లేదు అనేటువంటి విషయం పక్కన పెడితే ఇవన్నీ సాంప్రదాయాల కింద ఎక్కువగా ఉంటాయి. అలాగనే ఇది ఒక సాంప్రదాయంగా మనకి బాగా అలవాటైపోయినటువంటి విషయం. సాంప్రదాయం అని కొట్టిపడేయటానికి వీలు లేదు. ఇది కారణం ఏంటి అని అంటే, ఇది జయం అనేటువంటి పేరు దీనికి, మహాభారతానికి. తతో జయం ఉదీరయేత్ అని చెప్పి మనము వ్యాస మహర్షికి నమస్కారం చెప్పి తరువాత ఈ జయాన్ని గురించి చెప్తున్నాము అని చెప్పి ముందుగా చెప్తాం. జయం దేని మీద, దేనికి జయము, ఎవరికి జయము అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటే అధర్మం మీద ధర్మం జయించినటువంటిది ఇది. అంతే కదా. మహాభారతంలో ఏముంది చెప్పండి? అధర్మాన్ని పాటిస్తున్నటువంటి కౌరవుల మీద ధర్మాన్ని పాటించినటువంటి పాండవులు జయం పొందటం అనేటువంటిదే కదా విషయం. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి విషయం. ధర్మం అనేటువంటిది ఎప్పుడూ గెలుస్తుంది. ఇది ప్రధానమైనటువంటి ఇతివృత్తం కదా. ఇప్పుడు మనం మహాభారతాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటి మీకు మొత్తం 18 పర్వాలు భారతం. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసన, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వాలని మొత్తం 18. ఇందులో మొట్టమొదటి 3 ఏమిటి? ఆది, సభ, అరణ్యం. ఈ మూడిట్లో ఏం జరిగింది? మీకు ప్రధానమైనటువంటి ఇతివృత్తం పాండవులందరూ కష్టాలు పట్టమే జరిగింది అక్కడ. అంతే కదా. సభాపర్వంలో పాపం ద్రౌపదిని పిలిచారు, ఇది చేశారు. అరణ్య పర్వంలో వీళ్ళు పాపం రాజ్యాన్ని వదిలేసుకొని తిరుగుతూ కూర్చున్నారు అడవుల్లో పడి. మరి ధర్మానికి జయం జరిగిందా, అపజయం జరిగిందా? అక్కడ కష్టాలే కదా పడ్డారు కదా. మరి ఇంత కష్టాలు వాళ్ళు పడుతూ ఉంటే దాంతో మీరు కనుక కథ మొదలెడితే ఎలా ఉంటుంది చెప్పండి? అవునా కదా. కాబట్టి ధర్మానికి జయం ఎక్కడైతే ప్రారంభం అవుతుందో అక్కడి నుంచి మీరు కథ ప్రారంభించుకుంటే, ఇవాళ మన సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, ఫ్లాష్ బ్యాక్ ఏదో తీసుకొచ్చేసి మనం ముందు పెట్టేస్తాడు. అవునా? పెట్టిన తర్వాత హీరోనో హీరోయినో ఎవరో వీళ్ళు ఒక విలన్ని చంపడమో ఎక్కడో మొదలవుతుంది. కానీ ఇది ఇక్కడ జరిగింది అంటే దీనికి కథ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది, దాని దగ్గర నుంచి కథ ప్రారంభమవుతుంది కదా. కాబట్టి ముందు ఇది చెప్పుకొని తర్వాత అక్కడికి కనుక వెళ్ళారంటే జనాలు ఎక్కువగా కనెక్ట్ అవటానికి అవకాశం ఉంటుంది. విరాట పర్వంలో ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటగా పాండవులు ఇంకా జయం ప్రారంభించేస్తారు అప్పటికే. ఎందుకంటే విరాట పర్వంలో మొట్టమొదటిగా వీళ్ళు ఉత్తర గోగ్రహణము, దక్షిణ గోగ్రహణము, ఇట్లా వీటన్నిటి దగ్గర నుంచి పాండవులు జయించటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కౌరవులకి అపజయం అనేటువంటిది కూడా ప్రారంభమైపోతుంది అక్కడ. అందుకోసమని చెప్పి మీరు ముందుగా దీని దగ్గర నుంచి ప్రారంభించుకోండి, తర్వాత ఇక్కడికి రండి, మళ్ళీ మొదటి నుంచి చదువుకోండి. అవన్నీ ఎందుకు వదిలేస్తాం మనం? ఆ 3 కూడా వాటిల్లో అంటే చాలా విషయాలు ఉన్నాయండి. ఆది పర్వం చాలా అద్భుతమైనటువంటి పర్వం, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి మనకి. అవన్నీ కూడా అక్కడ మొదలెడతాం అన్నమాట. కానీ ముందుగా విరాట పర్వాన్ని చదవండి అని చెప్పాను. అది ముఖ్యమైన. గురుగారు, ఒక సంకల్పంగా తీసుకుంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలము? అసలు ఎలా చదవాలి భారతాన్ని? మిగిలినటువంటి ఇప్పుడు రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, వీటన్నింటికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది ఉంది. మీకు 9 రోజుల్లో చదవచ్చు, 40 రోజుల్లో చదవచ్చు, 21 రోజుల్లో చదవచ్చు. భాగవతం కనుక అయితే వారం రోజుల్లోనే చదవాలి అని చెప్పి దానికి సప్తాహ పారాయణ విధానము, ఇట్లా వీటన్నిటికీ కూడా విధానాలన్నీ కూడా నిర్ణయం చేయబడిందండి. కానీ భారతానికి ఆ విధమైనటువంటి పారాయణ గ్రంథంగా లేదు ఇది. ఎందుకని లేదు అని అంటే కారణము, ఇందులో కేవలం భగవంతుడి గురించి ప్రార్థన అనేదే కాకుండా మానవుడి జీవితానికి అవసరమైనటువంటి విషయాలన్నీ ఇక్కడ ఉంది. మహాభారతం చదివితే మీకు అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అది. దాన్ని మించినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీకు ఇంకేం లేదు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఇక్కడ ఉన్నదే ప్రపంచంలో ఎక్కడైనా ఉంది. మీరు ఇవాళ ప్రపంచంలో ఎవరెవరైతే అబ్బాయి పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఈయన బ్రహ్మాండమైన ఒక ట్రైనర్ అని మీరు అనుకుంటారో, ఆయన ఏదైతే ఫాలో అవుతున్నాడో అది తీసుకొని వచ్చి భారతం పక్కన పెట్టుకొని మీరు చూడండి, వాళ్ళు ఫాలో అవుతున్నదంతా కూడా మీకు భారతంలో కనపడకపోతే చెప్పండి. అంత అద్భుతమైనటువంటి. కాబట్టి మీరు ఏదో కంగారు పడేసి
వారం రోజుల్లో 10 రోజుల్లో చదువుకుందామని చెప్పి చదివే ప్రయత్నం చేయను వద్దు. ఇంతకు ముందే చెప్పినటువంటిది చాలా పెద్ద పుస్తకం ఇది, 1,25,000 శ్లోకాలు ఉన్నటువంటిది. కాబట్టి అంత తొందరగా అవ్వదు. నెమ్మదిగా ఒక్కొక్క పర్వం చదువుకుంటూ కనుక వెళితే ఒక్కొక్క పర్వంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి మనకి. బ్రహ్మాండంగా. ఇవాళ మీరు ఎక్కడి సంగతో ఎందుకండి, ఇవాళ మీరు సినిమాలో లేకపోతే టీవీ సీరియల్స్ వీటిలన్నింటిలో రకరకాల కథలు మనం వింటున్నాం కదా. మీరు ఏ కథ తీసుకోండి, ఎక్కడో ఒక చోట భారతంతో కనెక్షన్ ఉంటుంది. అది ఏదో డైరెక్ట్ కనెక్షన్ కానివ్వండి, ఇండైరెక్ట్ కనెక్షన్. అంటే అదే కథని అలానే చెప్పచ్చు, లేదా ఆ కథని ప్రధానంగా తీసుకొని మానవుడి యొక్క ఈ తరానికి సంబంధించినటువంటి కథగా మరల్చి చెప్పచ్చు. బేస్ పాయింట్ అదే ఉంటుంది. ఈ ప్లాట్ని తీసుకొని ఎవడైనా కథ తయారు చేయొచ్చు. మీరు అలాగ సినిమాలు తీసుకుంటూ పోతే కనీసం 25 సంవత్సరాల పాటు మీరు సినిమాలు తీసినా అన్నిటికీ సంబంధించినటువంటి ప్లాట్స్ మీకు మహాభారతంలోనే దొరుకుతాయి. అంత విస్తారమైనటువంటిది. మనం 18 పర్వాలు ఇందాక చెప్పుకున్నాం. 18 పర్వాలు కాకుండా మహాభారతంలో 100 ఉపపర్వాలు ఉన్నాయండి. ప్రతి పర్వానికి మళ్ళీ ఒక పేరు ఉంది. ఆ ప్రతి పర్వానికి అది ఆ పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా మళ్ళీ దానికి వివరణ ఉంటుంది. అట్లాంటి ఇంకా ఉపాఖ్యానాలు అంటాం, అంటే చిన్న చిన్న కథలు అన్నమాట. ఏది ఒక ఇన్సిడెంటల్గా వచ్చేటువంటివి, వాటన్నిటికీ కూడా ఆయా సందర్భాలు, అంటే ఆ కాంటెక్స్చువల్ స్టోరీస్ అంటాం కదా. అలాంటి కాంటెక్స్చువల్ స్టోరీస్ వేలు ఉంటాయి మహాభారతం. ఒకటి 100 కూడా కాదు, వేల కొద్ది కథలు ఉంటాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్క రకమైనటువంటి మార్గం చూపిస్తుంది. మనిషి ఎన్ని రకాలుగా జీవించవచ్చు, ఎన్ని రకాలుగా పైకి రావచ్చు, ఎన్ని రకాలుగా నాశనం అవ్వచ్చు, రెండు చూపిస్తుంది. అన్నీ ఉంటాయి. కాబట్టి ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది మన చేతుల్లో. అంతే. ఎగ్జాక్ట్లీ. ఓపిక అనేటువంటిది తప్పకుండా ప్రయత్నం. అందులోనూ నేను అందరితోటి చెప్పేది ఏమిటి అంటే మూలం చదవండి అంట. ఎందుకంటే మూలం చదవకపోతే ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఎవరికి తోచినట్లు వాళ్ళు రాసేస్తున్నారు భారతాన్ని. ఇదే భారతంలో ఉంది అంటారు. చదవాలో చెప్పండి సార్. ఇప్పుడు కొత్తగా మేము ప్రారంభిద్దాం అనుకుంటున్నాము, భారతం చదువుదాం అనుకున్న వాళ్ళకి ఏది ప్రామాణికం? కరెక్ట్ మహాభారతం ప్రామాణికం. సంస్కృతం రాదు అందరికీను. పాపం మన కోసం అని చెప్పి గీతా ప్రెస్ వాళ్ళు అద్భుతంగా మీకు 9 సెట్లు వేసేసారు, 10 సెట్లు వేసినారు వాళ్ళు. అది ఇంతలా పుస్తకం ఒక్కొక్కటిను. వాడు అన్నిటిని కూడా ఒక్కొక్కటి మీరు చక్కగా చదువుకుంటూ ఉంటే తెలుగులో అద్భుతంగా రాశారు. మరి దానితో పాటు మన తెలుగు భారతం ఉంది, ఆంధ్ర మహాభారతం. అంటే సంస్కృతంలో రాసిన భారతానికి చాలా భాషల్లో ఉన్నప్పటికీ కూడా తెలుగులో ఉన్నటువంటి భారతం ఎంత ప్రమాణమైనటువంటిది ఇంకేటీ లేదు. మన కవిత్రయం అని చెప్పి అంటాం కదా, నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళు ముగ్గురు కూడాను దాన్ని తిరిగించినటువంటి వాళ్ళు. చాలా అద్భుతంగా ఉంటుంది. అది చదువుకు అంటే అంత తెలుగు ఈరోజు జనాలకు అది కూడా రాదనుకోండి. కాబట్టి ఏదో తెలుగు భారతం చదివితే మనకు అర్థం అవుతుంది అనుకోవాల్సిన పనేం లేదు. తెలుగు రాదు, సంస్కృతం రాదు, కాబట్టి సంస్కృతమే తీసేసుకొని సంస్కృతానికి మామూలు తెలుగు, అంటే ఇప్పటి మన తెలుగు ఏదైతే ఉందో అలాంటి తెలుగులోనే రాస్తున్నది గీతా ప్రెస్ వాళ్ళు వేశారు. ఇప్పుడు ఈ మధ్యలోనే వేశారు. కాబట్టి అలాంటిది మనం తీసుకొని చదివితే చాలా ప్రమాణంగా ఉంటుంది. అంటే మిగిలిన వాళ్ళు రాయలేదని మనం అనం. ఎప్పుడో వ్యాఖ్యానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ రోజు నుంచి కాదు. శంకరాచార్యుల వారి సమయం నుంచి కొన్ని భాగాలకి శంకరాచార్యుల వారు కూడా వ్యాఖ్యానాలు రాశారు. సనత్సు జాతీయం అని చెప్పి భగవద్గీతకి ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా వారు రాశారు వ్యాఖ్యానాలు. ఆ తర్వాత అర్జున మిశ్ర అనేటువంటి ఆయన తర్వాత చతుర్భుజ మిశ్ర అని ఒక ఆయన, తర్వాత నీలకంఠులు వారి యొక్క వ్యాఖ్యానం ఇప్పుడు ఎక్కువగా అంటే తెలుగు ప్రాంతాల్లో ఎక్కువ మంది ఫాలో అయ్యేటువంటి వ్యాఖ్యానం అది. అంటే దానికి అంటే సంస్కృత శ్లోకం అట్లానే ఉంటే దాని యొక్క అర్థాన్ని విపులంగా రాసుకుంటూ వస్తారు అన్నమాట. అట్లాంటి మీకు చాలా పుస్తకాలు ఉంటాయండి. ప్రధానంగా దీన్ని ప్రధానంగా తీసుకొని చదివితే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ వైపు నుంచి మనకు సామెత ఒకటి ఉంది కదా, కాళిదాస్ కవిత్వం కొంతానా పైత్యం కొంత అని చెప్పి అంటుంటారు. అలాగా మూలంగా వ్యాసులు వారు రాసినటువంటి దానికి వీళ్ళ వైపు నుంచి వీళ్ళు ఏదో వ్యాఖ్యానాలు జోడించేసి రాస్తూ ఉంటారు. అవి కొద్దిగా ఏమవుతుందంటే మనకి మూలం యొక్క అసలైనటువంటి అర్థాన్ని ఇవ్వలేవు, అవి మనల్ని దోవదప్పిస్తాయి. అందుకని అలాంటి వాటిని నమ్మకుండా ముందు ఇది చదవండి, తర్వాత ఇంకెవరు రాసినవి చదివినా నష్టం లేదు. నమస్కారం అండి.